నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ డిబేట్ నేను విజయ్ తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుల రాజకీయాలకు సంబంధించి చర్చ జరుగుతోంది ఒకవైపు బీసీ కులగణనకు సంబంధించి మరోవైపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది దాదాపు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశాన్ని సెంట్రిక్గా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాయనేది ఇటీవల కాలంలో రాజకీయాలను గమనించినటువంటి ఎవరికైనా కానీ అర్థమవుతుంది అసలు మొత్తంగా ఏం జరుగుతోంది తెలంగాణలో అసలు ఏ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారు ఈ మొత్తం అంశాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు తెలంగాణలో ఇటువంటి ఒక చర్చ రావడానికి కారణం ఏంటో కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం చేద్దాం డిబేట్ ప్రారంభించే ముందు ప్రేక్షకులకి ఒక మాట అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను బీసీ కులగణనకు సంబంధించి గతంలో నుంచే అనేక పోరాటాలు ఉన్నాయంటే ఖచ్చితంగా బీసీ కులగణన చేసి తీరాలి అప్పుడే రిజర్వేషన్లు సమన్యాయం జరుగుతుంది ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా మందకృష్ణ మాదిగ పోరాటం కావచ్చు లేకపోతే ఎస్సీలకు సంబంధించి చాలామంది కూడా పోరాడి వాళ్ళ ఏదైతే 9% రిజర్వేషన్ అయితే అసెంబ్లీలో ప్రవేశపెట్టుకోగలిగారు కాకపోతే 11% కావాలని ప్రస్తుతం వాళ్ళు చెప్తున్నారు సరే దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగుతోంది కాకపోతే కులాల పేరుతో రాజకీయాలు గతంలో తెలంగాణలో ఎప్పుడూ కూడా లేవు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతవరకు కుల ప్రస్తావన వస్తుంది కుల రాజకీయాలు జరుగుతాయనేటువంటి మాట కూడా వాస్తవమే కాకపోతే తెలంగాణ సమాజంలో ఇటువంటి ఒక కొత్త పద్ధతి రావడంతో ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు కులాల మధ్య ఏమైనా చిచ్చు ఏర్పడే అవకాశం ఉందా ఈ మొత్తం అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా లేకపోలేదు ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు దర్శన్ గారు ఓయూ రీసెర్చ్ స్కాలర్ వారితో పాటు డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నేత యుగంధర్ గౌడ్ గారు బీసీ సంఘం నేత అదేవిధంగా రామ్మోహన్ గారు కూడా యాడ్ అయ్యారు విశ్లేషకులు ముందుగా స్టూడియోలోనే దర్శన్ గారు ఉన్నారు కాబట్టి వారితో ప్రారంభిద్దాం దర్శన్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ నేను అన్నట్లుగా తెలంగాణలో గతంలో ఖచ్చితంగా తెలంగాణలో కుల ప్రస్తావన అసలు ఉండేది కాదు ఎవరు ఏపీకి తెలంగాణకి తేడా చెప్పాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో కొంత కుల ప్రస్తావన ఉంటుంది కుల రాజకీయాలు జరుగుతాయి తెలంగాణలో అటువంటి సమస్య ఎప్పుడూ లేదు తెలంగాణ ప్రజలు ఈ విషయంలో కొంత ఖచ్చితంగా చైతన్యవంతులైనటువంటి చర్చ కూడా ఉండేది కాకపోతే ఈ మధ్య బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు ఈ అన్ని నేపథ్యాల్లో ఖచ్చితంగా కుల ప్రస్తావన అయితే వస్తుంది మరి ఇది కేవలం వాళ్ళ అభివృద్ధికి సంబంధించి అందరికీ సమాన ఫలాలు అందడానికి సంబంధించి మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందా లేకపోతే నేనన్నట్లుగా కులాల మధ్య చిచ్చు ఉండే అవకాశం కూడా ఉందా లేదు సార్ కులాల మధ్య చిచ్చు ఉండే అవకాశాలు లేదు సార్ ఓకే మేము అంటా ఉన్నాం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్ళు గౌరవనీయులు మందకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేశారు దానికి సబ్బండ వర్గాలు సబ్బండ కులాలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్సీ వర్గీకరణ రావాలి అని చెప్పేసి 30 ఏళ్ళ నుంచి అనేక మంది పోరాటం చేశారు ఇప్పుడు వర్గీకరణ డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికలో చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందింది సార్ అయితే ఈ ఆమోదం పొందిన అనంతరం కూడా వర్గీకరణలో ఎస్సీ వర్గీకరణ జరిగి మొత్తం 3 గ్రూపులుగా విభజించిన తర్వాత అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయన్నమాట ఆ లోపాలను సరి చేసుకోవాలి అని చెప్పేసి మందకృష్ణ మాదిగన్న గారు అదేవిధంగా యూనివర్సిటీ కేంద్రంగా డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు లాంటి వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు సార్ ఒక్క నిమిషం అండి మనతో పాటు మాధవి గారు కూడా అడిగారు కాంగ్రెస్ నేత నమస్కారం మాధవి గారు నమస్తే అండి మీరు కంటిన్యూ చేయండి దర్శన్ గారు సార్ మేము ఏమంటా ఉన్నామంటే సార్ ఇప్పుడు ఇచ్చినటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ మొత్తం 3 రకాలుగా విభజించింది సార్ గ్రూప్ 1లో మొత్తం గ్రూప్ 1లో 3% పైగా ఉన్నటువంటి జనాభాకు 15 కులాలు ఉన్నటువంటి గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ ఇచ్చింది అదేవిధంగా గ్రూప్ 2లో 62% పైగా ఉన్నటువంటి ఏదైతే జనాభా 2011 లెక్కల ప్రకారంగా ఉన్నటువంటి ఈ జనాభా అంటే మొత్తం 18 కులాలకు 9% రిజర్వేషన్ ఇచ్చింది అదేవిధంగా గ్రూప్ 3లో 33% పైగా ఉన్నటువంటి ఏదైతే జనాభాలో ఏదైతే 26 కులాలకు 5% రిజర్వేషన్ కల్పించింది ఏది డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ అయితే మందకృష్ణ మాదిగన్న గారు కావచ్చు మిగతా కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు అయితే ఈ ఎస్సీ వర్గీకరణ జరిగినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందినందుకు సంతోషిస్తూనే కరెక్టు లెక్కల ప్రకారంగా జరగలేదు వారి జనాభా దామాష ప్రకారంగా జరగలేదు ఎట్లా జరగలేదు అని అంటే సుమారుగా మాదిగలు 32% వరకు ఉంటారు సార్ మాదిగల జనాభా ఎంత వరకు ఉన్నది అని అంటే 32 లక్షల మంది వరకు మాదిగలు ఉన్నారు సార్
ఈ 32 లక్షల మంది మాదిగలకు నిజానికి ఇక్కడ వచ్చింది ఏంది? ఇప్పుడు మా ఏదైతే మెరుగైనటువంటి షెడ్యూల్ కులాలలో 22 కులాలు ఉన్నాయి సార్. ఈ 26 కులాలు ఉన్నాయి. ఈ 26 కులాలలో వీళ్ళ జనాభా ఎంత ఉన్నదంటే 33% ఉన్నది. ఈ 33%లో మాలలు ఎంతమంది ఉన్నారు అంటే 15 లక్షల మంది ఉన్నారు సార్. అయితే మాదిగలు ఎంతమంది ఉన్నారు? గ్రూప్ 2లో అయితే ఎంతమంది ఉన్నారంటే 32 లక్షల మంది ఉన్నారు. మరి 33% ఉన్నటువంటి వాళ్ళకేమో 5% జనాభా ఇస్తే 5% రిజర్వేషన్ ఇస్తే ఏదైతే 32 లక్షల మంది ఉన్నటువంటి మాదిలకు ఎంత రావాలి అనేటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఈ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారంగా సరైనటువంటి విధంగా వర్గీకరణ జరగలేదు. అట్ ద సేమ్ టైం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లలో ఇప్పుడు పంబాల కావచ్చు, మాంగు కావచ్చు, కొన్ని డెవలప్మెంట్ అయినటువంటి కులాలను కూడా ఏం చేశారంటే వెనుకబడని కులాలలో చేర్చారు. అదేవిధంగా కొన్ని మితాయర్ల వాళ్ళంటి కులానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏం చేశారు అని అంటే గతంలో డి కులంలో ఉండే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము బాగా ఉన్నటువంటి మాల లేదంటే ఈ కులంలో మేము ఉండలేము అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అర్థమైంది. అంటే మొత్తంగా అయితే వర్గీకరణ జరిగింది కానీ పూర్తి న్యాయం జరగలేదు అనేది. అవును సార్. ప్రభుత్వం కూడా అంటే ఈ సవరణలు చేసుకుంటే బాగుంటుంది, దీని ద్వారా అందరికీ న్యాయం జరుగుతుంది అనేటువంటిది మా ఉద్దేశం. రైట్. ఓకే దర్శన్ గారు, ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్కారం అండి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్కి సంబంధించి వర్గీకరణకు సంబంధించి ప్రధానంగా మీరు మాట్లాడుతున్నారు. అంటే ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? మందకృష్ణ మాదిగ గారు చెప్పినట్లుగా 11% ఖచ్చితంగా వర్గీకరణ జరగాలనేది మీ డిమాండా, లేకపోతే 10%కైనా పంచాలని ఏమైనా కోరుకుంటున్నారా? మేము అంటా ఉన్నాం ఏంటంటే సార్, ఈ ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. మంత్రివర్గ ఉపసంఘము సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అమలు చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పిన తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ ఉపసంఘం నుంచి షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏర్పాటైంది. కమిషన్ ఏర్పాటైన తర్వాత కేబినెట్ ఆమోదం పొంది వర్గీకరణ జరిగింది సార్. మేము అందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఎస్సీ కులాల వర్గీకరణలో కొంత చిత్తశుద్ధి అనేటువంటిది నిరూపణ చేసుకోవాలి. కొన్ని లోపాలు ఉన్నాయి, ఈ లోపాలని సరి చేసుకోమని చెప్పేసి మేము ఉస్మానియా రీసెర్చ్ స్కాలర్స్గా, ఒక మాదిగలుగా, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ పక్షాన కూడా మేమేం చెప్తా ఉన్నాం, ఒక డిబిఎస్ఎస్ సంఘంగా. కానీ ఇప్పుడున్నటువంటి కులాలలో సార్, ఇప్పుడు నేను గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పినాను. గతం 1997లో డాక్టర్ రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటైనప్పుడు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అనేటువంటి అమలైంది సార్. ఏబిసిడిగా వచ్చింది. ఇప్పుడు ఏబిసిడి ఎందుకు చేయలేదు? ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అని పెట్టింది. మూడయ్యాయి సార్. మేమేమంటున్నామంటే ఇప్పుడు గతంలో ఏబిసిడి ఎట్లా ఉండేనో ఇప్పుడు కూడా అట్లనే కావాలంటున్నాను. నెంబర్ 1, గతంలో రామచంద్రరాజు కమిషన్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఏలో 12 కులాలు ఉండే 1% రిజర్వేషను, బిలో 18 కులాలు ఉండే ఏదైతే 7% రిజర్వేషన్, మాదిగ ఉపకులాలు గతంలో, సిలో 25 కులాలు ఉండే, 25 కులాలలో మాల ఉపకులాలు ఉండే, వాళ్ళ ఎంత శాతం 6% రిజర్వేషన్ ఉండే, డిలోనేమో ముఖ్యంగా 5 కులాలు ఉండే 1% రిజర్వేషన్ ఉండే సార్. ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నదంటే ఇప్పుడు ఏం జరిగింది, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా పెట్టారు. అయితే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇట్లా పెట్టకుండా ఏ, బి, సి, డి పెట్టాలంటున్నాం సార్. ఏబిసిడి అని పెట్టాలి. ఇందులో మేము డిమాండ్ చేసేది ఏంటంటే ప్రధానంగా సార్, ఇప్పుడు మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి షెడ్యూల్ కులాలు మొత్తం 18 ఉంటే వారి జనాభా ఏదైతే ఎంత ఉన్నది 62% పైగా ఉంటే వాళ్ళకి 9% రిజర్వేషన్ ఉంది కదా మాదిగ ఉపకులాలకు. ఇది సరిపోదు అంటున్నాం సార్. ఎట్లా సరిపోదని నేను చెప్తా. ఎట్లా సరిపోదు ఎట్లయినా మెరుగైన ప్రయోజనం పొందినటువంటి షెడ్యూల్ కులాలు మొత్తం 26 ఉన్నాయి. అందులో 33% మంది జనాభాకు 5% ఇచ్చారు కదా. అందులో మాలల జనాభా ఎంత సార్? మాలల జనాభా ఎంత ఉన్నదంటే 15 లక్షలు ఉన్నది సార్. 15 లక్షలు ఉన్నది. ఈ 15 లక్షలు మాదిగల జనాభా ఎన్ని ఉన్నది? గ్రూప్ 2లో ఎంత ఉన్నదంటే 32 లక్షలు ఉన్నది. మీరు గమనించండి, 15 లక్షల ఉన్నటువంటి వాటికి 5% రిజర్వేషన్ సార్.
32 లక్షలు ఉన్నటువంటి మాది ఉప కులాలకేమో 9%. సరిపోతే మీరు కౌంట్ చేయండి, 15 30 అవుతుంది. ఈ లెక్కల ప్రకారంగానే 10% అయితే ఖచ్చితంగా జరగాలి కదా. ఇది ఇట్లాంటి లోపాలు చేయొద్దు అంటున్నాం సార్. మేము ప్రభుత్వము వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధితోటి ఏదైతే ఆమోదం పొంది చేసిందో మేము స్వాగతిస్తాం సార్. ప్రభు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే ఈ మార్పులు చేయకపోతే ఏమవుతుందంటే ప్రభుత్వం చిత్తశుద్ధి లేదు, మళ్ళీ ఎస్సీ కులాలలో గొడవలు పెడుతున్నారు, వీళ్ళు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు, కులాల మధ్య అని అంటున్నాను. ఇంతకుముందు మన విశ్లేషకులు సార్ అన్నట్టు, రామ్మోహన్ సార్ అన్నారు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు, అంటే కులమత పునాదుల మీద ఒక దేశం, కులమత పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమన్నట్టు ఈ భారతదేశం అంటేనే కుల వ్యవస్థ సార్. ఈ దేశంలో మీకు చెప్పాలి సార్, ఎందుకు కులగణన కావచ్చు లేదంటే వర్గీకరణ కానీ ఏంటంటే 3000 ఏండ్ల నుంచి కులంతో వివక్షలు అనుభవించారు. ఈరోజు సంపద అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ కులాలకు కొన్ని వర్గాలు లబ్ధి పొందినరు, వివక్షను అనుభవించరు. వీళ్ళకి రిజర్వేషన్ ఫలాలు అందుతే దీని ద్వారా విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు మెరుగ్గా అయ్యే అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంలో భాగంగా ఇక్కడ వర్గీకరణ జరగాలంటున్నారు, ఇటు బీసీ కులగణన జరగాలని చెప్పారు. మేమంటా ఉన్నాం ఏంటి అంటే, చేసినటువంటి ఈ యొక్క వర్గీకరణలో ఏవైతే కులాలు ఉన్నాయో జనాభా దామాష ప్రకారంగా వారు వెనుకబడిన వాళ్ళ గుర్తింపుకు అనుగుణంగా కొన్ని కులాలని చేర్చాలి. డీగా ABCDగా పెట్టాలి. బాగా అభివృద్ధి చెందినటువంటి కులం ఉన్నదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ అవసరమైతే ఇప్పుడు అభివృద్ధి చెందని కులాలన్నిటినీ ఒకవైపు వేయాలా. ఇప్పుడు ఇచ్చినటువంటి దాంట్లో కానీ అది సాధ్యం అవుతుందా? అభివృద్ధి ఏ కులం చెందింది, అభివృద్ధి చెందని కులం ఏది అనేటువంటి లెక్కలు తీయడం అసలు సాధ్యం అవుతుందా? ఆ కులాలు అంగీకరిస్తాయా? అందుకోసమే సార్ ఇప్పుడు మీరు ఆర్థికంగా అభివృద్ధి అంటున్నారా? మేము అంటా ఉన్నాం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా. సార్ నన్ను చెప్పనియండి సార్. సార్ ఇప్పుడు నేను చెప్తున్నా సార్, డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఇదే చేసింది సార్ 1981 నుంచి. సార్ 1981 నుంచి డాక్టర్ షమీమ్ అఖ్తర్ కమిషన్ ఏం చేసిందంటే, ఈ తెలంగాణలో అక్షరాస్యత ఎంతమంది ఉన్నది, ఎంతమంది చదువుకున్నారు ఇది చూసింది. అట్ ద సేమ్ టైం 1981 నుంచి ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి దళితుల వర్గాలకు, ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి, అక్షరాస్యత ఎంత ఉన్నది. అట్ ద సేమ్ టైం ఆయా కులాలలో ఎస్సీలలో ఉండేటువంటి ఎస్సీ కులాలు, ఎస్సీ ఉపకులాలలో ఎంతమంది రాజకీయ నాయకులు, అంటే వార్డు మెంబర్ కానుంచి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి వరకు ఏ కులాలకు రాజకీయంగా వీళ్ళు అభివృద్ధి చెందిర్రు అనేటువంటిది మొత్తం కూడా షమీమ్ అఖ్తర్ కమిషన్ వెలుగులోకి తీసింది. ఇంకొక విషయం దర్శన్ గారు, అంటే మీరు విద్యావంతులు కాబట్టి మీ దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను పొందారో ఉద్యోగ రూపంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళే మాకు ఇక రిజర్వేషన్లు అవసరం లేదు, మా కుటుంబం బాగుపడింది అని వదిలేసుకుంటే చాలా మంది వెనకబడినటువంటి చాలా మందికి ఉపయోగపడుతుంది కదా. మీరు దాన్ని స్వాగతిస్తారా? విషయాన్ని దీనికోసమే సుప్రీంకోర్టులో మొన్న ఇచ్చినటువంటి 7 మంది రాజ్యాంగ ధర్మాసనంలో 6:1 ప్రకారంగా వర్గీకరణ జరగాలన్నారు. అందులో ఒక న్యాయమూర్తి బిఆర్ గవాయ్ అనేటువంటి ఒక న్యాయమూర్తి గారు, ప్రధాన న్యాయమూర్తి గారు క్రిమిలేయర్ ఉండాలన్నాడు సార్. మేము కూడా క్రిమిలేయర్ కావాలంటున్నాం సార్. క్రిమిలేయర్ ద్వారా ఏంటంటే అభివృద్ధి అయినటువంటి ఎస్సీ కులాలు కావచ్చు, దీని ద్వారా రిజర్వేషన్ ఫలాలు అందుతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు అవసరం లేదు కదా సార్. క్రిమిలేయర్ విధానం వస్తే ఏమవుతుందంటే, ఉదాహరణకు వివేక్ కుటుంబం ఉంది సార్. వివేక్ కుటుంబంలో రాజకీయంగా 3 ఉన్నారు సార్. వివేక్ గారు ఒక ఎమ్మెల్యే, వివేక్ వాళ్ళ అన్న ఎమ్మెల్యే, వాళ్ళ అన్న వాళ్ళ కొడుకు ఒక ఎంపీ, పెద్దపల్లి నుంచి ఆయన ఎంపీ, వివేక్ గారు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే. వీళ్ళందరూ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దాదాపు అన్ని కులాలకు సంబంధించి జరగాలనేది అన్ని కులాల నుంచి క్రిమిలేయర్ కూడా ఉండాలి సార్. ఇంకొక విషయం సార్, ఇప్పుడు బీసీ కులగణన కావచ్చు, మేము అంటా ఉన్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. ఎందుకు సార్, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళందరూ ముందే చేయాలి కదా బీసీ కులగణన విషయంలో, కుల జనగణన కావచ్చు, కులగణన కావచ్చు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఎందుకు అడుగుతున్నాం? ఎందుకు ఇంత చిత్తశుద్ధి లేకుండా ఎందుకు చేయాలి కదా? ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేసేంత వరకు ఎందుకు ఇట్లా చేయాలా?
ముందే చేయొచ్చు కదా, ముందే ఇట్లాంటి ప్రజలు అడుగుతానేనా మీరు చేయాల్సింది. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసిర్రు, మేము స్వాగతిస్తున్నాం. మీరు జనాభాని తీయండి, జనాభాలో వెనుకబాటు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇప్పుడు వర్గీకరణలో వెనుకబాటుతనాన్ని ప్రకారంగా న్యాయం జరగాలి, అది జరగట్లేదు, చట్టాన్ని ఓకే దర్శన్ గారు, రైట్. ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్, దర్శన్ గారు ఇందాక ఏదో చెప్పదలుచుకున్నారు రామ్మోహన్ గారు మాట్లాడుతున్నప్పుడు, దాన్ని ఒక్కసారి కంటిన్యూ చేయండి, టైం కూడా అవుతుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా మీరు ఇంతకుముందుకు అన్నట్టు ఏంటంటే సార్, అంటే తెలంగాణ రాష్ట్రంలో కులాల మీద జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ప్రస్తావన, అంటే మన డిబేట్లో కూడా ఎక్కువ ఇదే వస్తూ ఉన్నదని మేమేమంటా ఉన్నామంటే ఇది మంచి అవకాశం సార్. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మంచి అవకాశం, ఇది శాశ్వతమైన పరిష్కారం చేస్తే చరిత్రలో నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే సార్, వర్గీకరణలో మళ్ళీ చెప్తా ఉన్నాము అంటే కులాల కూర్పులో శాస్త్రీయత పాటించలేదంటున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే సవరణ చేసి చట్టం తేవాలి, సవరణ చేసి చట్టం తేవాలి. ఈ కమిషన్లో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి సార్. ఆ లోపాలని ముఖ్యంగా నేను చెప్పాను సార్ ఇంతకుముందు కూడా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కాకుండా ABCD తేవాలి సార్. ఎట్లా అంటే ఇప్పుడు బీసీలలో కలెక్టర్ కమిషన్, మండల్ కమిషన్లో ABCD ఇప్పుడు ఈ వరకు ఎట్లయితే ఉందో దీన్ని కూడా ABCD అనేటువంటిది ఉండాలి. ఇందులో ఇప్పుడు ఎస్సీలలో అతిపెద్ద కులం ఏంటి సార్? ఎస్సీలలో మొత్తం మొన్న నివేదిక చెప్పింది కదా ఏంటి అంటే తెలంగాణలో అతిపెద్ద కులం తెలంగాణలో ఎస్సీలలో అది కూడా మాదిగ సార్. అవును, మాదిగ అతిపెద్ద కులం మాదిగ సార్. ఇప్పుడు మొన్న షమీమ్ అఖ్తర్ కమిషన్ మొత్తం ఎంతమంది జనాభా ఉన్నదని లెక్కలు తీసినప్పుడు 52.50 లక్షల మందికి మొత్తం ఎస్సీలలో జనాభా ఉన్నది. అందులో మాలల జనాభా, మాదిగల జనాభా ఎంత ఉన్నది అన్నప్పుడు లెక్కలు తీసింది కదా సార్. ఇందులో మాదిగలది 32 లక్షలకు పైగా ఉన్నారు. మాలల జనాభా, వీళ్ళ మాదిగలకు రిజర్వేషన్లలో కల్పించడంలో ఇప్పుడున్నటువంటి షమీమ్ అఖ్తర్ కమిషన్ అన్యాయం చేసింది అనేటువంటిది బయట పెద్ద చర్చ సార్. అట్లనే మాలలు అంటే మాదిగల తర్వాత అత్యధికంగా జనాభా ఉన్నటువంటి వాళ్ళు మాలలు సార్. వీళ్ళకు ఏంటి అంటే రిజర్వేషన్ 5% కేటాయించడం అనేది ఎక్కువ అనేటువంటిది బయట చర్చ జరుగుతూ ఉన్నది, ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ఇప్పుడు నేతకాని కులం, మీరు అదే మాలల రిజర్వేషన్ ని దృష్టిలో పెట్టుకొని కదా మాకు ఇంత రిజర్వేషన్ కావాలని అడుగుతున్నారు. అదే సార్ మేము అనేది అదే. ఇప్పుడు నేతకాని కులం ఉన్నది, నేతకాని కులము ఇప్పుడు మాదిగ మాల తర్వాత మూడో స్థానంలో నేతకాని వర్గం అనుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏమవుతుంది తెలుసా సార్, ఇప్పుడు చాలా మందికి సర్టిఫికెట్లు ఇచ్చే టైంలో గతంలో నేతకాని వాళ్ళు కూడా ఎస్సీ మాల అనే క్రమంలో మాల కాబట్టి మాల అనుకునే చాలా సర్టిఫికెట్లు కూడా మాల అనేది ఇష్యూ చేసింది. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ బయటికి వెళ్తే ఇప్పుడు మూడో అతిపెద్ద కులము నేతకాని. ఇప్పుడు కృష్ణన్న కూడా బయట ఉండేటువంటి అందరూ కూడా అనేది ఏంటంటే ఇప్పుడు నేతకాని కానీ ఏదైతే మిగతా ఉన్నటువంటి కులాలు ఉన్నాయి కదా సార్, ఈ నేతకాని కావచ్చు వీళ్ళని సపరేట్గా చేయాలి, వీళ్ళని ఇంకో డి గ్రూప్లో కేటాయించాలి. గతంలో మాదిరిగానే డి గ్రూప్ ఉండాలి అనేది ఖచ్చితంగా డి గ్రూప్ లో ఉండాలి అనేది మెయిన్ ఇది సార్. అంటే ఈ లోపాలని సవరించుకోకపోతే ఇట్లనే ఉంటే వ్యతిరేకత వస్తుంది సార్. బీసీ కులగణనలో కూడా సార్ మేము చివరిగా చెప్తున్నాం సార్, ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ప్రతి ఇల్లును తిరిగి చెక్ చేసి ఎట్లా ఉన్నది నిజానికి జెన్యూనిటీని అవకాశం ఉంది కదా, ఇంతమంది ప్రభుత్వ యంత్రాంగంలో కలెక్టర్స్ ఉన్నారు. ఇంకా చివరగా సార్ లాస్ట్ ఏంటంటే MRO ద్వారా సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి సార్. ఎస్సీ ఉపకులాలకు ఆర్డీఓ ద్వారా ఇష్యూ చేస్తున్నారు. ఈ రోజు జరిగింది సార్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్, మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మిగతా IL వారికి సంబంధించినటువంటి వాళ్ళ సంఘంలో ఆర్డీఓ ద్వారానే మాకు సర్టిఫికెట్లు ఇస్తున్నారు, మా మిగతా IL వాళ్ళు మాకు MRO ద్వారా ఇవ్వాలని కృష్ణమాది అన్నకు రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు పెద్ద సదస్సును పెట్టుకున్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే MROల ద్వారానే సర్టిఫికెట్లు ఇష్యూ చేయాలి, కుల ధృవీకరణ పత్రాలు ఇష్యూ చేయాలి. చాలా క్లారిటీగా మీరు 2011 లెక్కల ప్రకారంగా వేసేది కదా, ఈ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి ఏ కులం వాళ్ళకు అంటే. ఓకే దర్శన్ గారు, రైట్, అర్థమైంది. మీరు చెప్తున్నటువంటి అంశం చాలా క్లియర్ గా అర్థమైంది. ఒకసారి దర్శన్ గారు ఏదో చెప్తారంటే ఒక్క మాటలో చెప్పేసండి సార్. మేము ఒకటే మాట ఏంటంటే మన ఫోర్సైట్ టీవీ ఛానల్ ద్వారా నుంచి ముఖ్యంగా మీ నేతృత్వం నుంచి అంటే కులాల పంచాయతీ అంటే మాదిగా మాలగా ఎస్సీ వర్గీకరణ అంటే మాదిగా వర్సెస్ మాలగా అంటే చిత్రీకరిస్తున్నారు. ఇది మేము తప్పని చెప్తున్నాం, ఇది తప్పని చెప్తున్నాము. సార్ ఇంకోటి ఏంటంటే కలిసి పంచుకుందాము, మనం కలిసే ఉందాము, కలిసి తిందాం,
మనం ఎవరి జనాభా ఎంత ఉన్నామో ఆ జనాభా దామాష ప్రకారంగా మన ఫలాల్ని రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి ఫలాలని మన జనాభా ద్రామాష ప్రకారంగా కలిసి పంచుకుందాం. మనం విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ పరంగా మన అభివృద్ధి అయిదాం అనేది ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేసే మందకృష్ణ మాదేవ్ గారు కావచ్చు. ఇప్పుడు ఆ పోరాటంలో డాక్టర్ నల్గంటి శరత్ చమర్ గారు ఇంకా విద్యార్థి మిత్రులు ఆ భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే సార్ ఇది కులాల పంచాయతీగా వర్గీకరణ అంటే ఇది దళితుల ఐకమత్యానికి అంటే ఐకమత్యం పోతుంది దీని ద్వారా అంటే కుల రాజకీయాలు ఏంటి ఈ సరైనటువంటిది కాదు కదా అంటా ఉన్నారు. పంచుకుందాం అంటున్నాం సార్, ఇది కరెక్టు. ఇప్పుడు బీసీ కులగణన రావడం అనేది కూడా తెలంగాణ రాష్ట్రంలో వస్తే క్లియర్ కట్గా మంచిగా అన్యాయం లేకుండా క్లియర్ కట్గా చేస్తే నెక్స్ట్ జనరేషన్ సార్ నెక్స్ట్ జనరేషన్ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక రంగాలలో అభివృద్ధి అవుతుంది సార్. ఇది మంచి పరిణామము. మంచిగా బీసీ కులగణన జరగాలి. ఎస్సీ వర్గీకరణలో షమీమ్ అఖ్తర్ కమిషన్ చేసినటువంటి లోపాలను ప్రభుత్వం చిత్తశుద్ధితోటి సవరించుకొని ముందుకు పోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి మంచి అభినందన వస్తుంది. కానీ మేము ఇట్లనే మార్చుకోమని చెప్తే వ్యతిరేకత వస్తుంది అనేది మా అభిప్రాయం సార్. ఇప్పుడు ఒక్క నిమిషం కంక్లూడ్ చేసేయండి.